జై శ్రీరామ్. ఎప్పుడెప్పుడు ఆ శ్రీరాముణ్ణి చూస్తామా అని మనందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం కదా. అందరికీ అదే కోరికండి. ఇక అయోధ్యలో అయితే ఎక్కడ విన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవే వినిపిస్తున్నాయి. ఈ నినాదాలతో మారుమోగుతుందని చెప్పుకోవాలి. అందులో భాగంగా నేను ఇక్కడ పాల్పంచుకోవటం, ఈ సమయంలో ఇక్కడ ఉండడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎముకలు కొరికే చలి అంటారు చూసారా, అలాంటి చలి ఇక్కడ ఉంది. అయినా కూడా ఎంతో మంది భక్తులు కనీసం ఆ చలి ఉందా లేకపోతే రాత్రి అయిందా అనేది ఏవి లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి రేపటి మహోత్సవం కోసం ముందుగానే వచ్చి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఎప్పుడెప్పుడు ఆ మూల విరాట్ని చూస్తామన్న కోరిక అందరికీ ఉంది కదా. అయితే మూల విరాట్కి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పి వార్తల్లో మనం వింటూ ఉన్నాం. అసలు స్వామివారు ఎలా కనిపించబోతున్నారు, మూల విరాట్కు ఉన్నటువంటి ఆ ప్రత్యేక విశేషాలు ఏమిటి, ఇవి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతున్న సమయం ఇది. ఎప్పుడెప్పుడు ఆ స్వామివారిని చూస్తామా అని ఉందండి. అయితే మూల విరాట్ చాలా అద్భుతంగా సుందరంగా కనబడబోతున్నారని తెలుసు. ఇందులో భాగంగా ఎన్నో రూపాలలో ఏకరూపంగా కనిపిస్తున్నారు. అంటే ఆ విశిష్టత ఏంటి, విశేషాలు ఏంటో తెలియచేస్తారా? ఇక్కడ శ్రీరామచంద్రుని యందు సమస్త శక్తులని ఏకీకృతం చేస్తున్నటువంటి రీతి కనపడుతోంది ఆ విగ్రహంలో. ఆయన అవతారాలు, శ్రీమన్నారాయణుడు 10 అవతారాలు ఎత్తాడు. మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః. రామ అంటే పరశురాముడు, ఇంకో రామ అంటే శ్రీరాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి. ఈ అవతారాలు వీటిలో వీటన్నిటి యొక్క రూపంగా స్వరూపంగా వీళ్ళందరి యొక్క శక్తి రాములలో ఉన్నది అనేటటువంటిది సూచించినట్లుగా ఈ విగ్రహానికి సంబంధించినటువంటి ఆ పక్కన కుడివైపున ఒక 5 అవతారాలు, ఎడం వైపున ఒక 5 అవతారాలు సిద్ధం చేయటం జరిగింది. అంటే ఆ దేవతలందరి శక్తి ఈయన నమస్కరించుకోవటం ద్వారా వాళ్ళందరి శక్తి ఈయనలో ఉన్నది అనేటటువంటిది. అట్లాగే ముఖ్యంగా విష్ణు పరివారం, వియద్ విష్ణు పదం వ్యోమ్ని అని చెప్పి ఆకాశంలో పాలపుంత అంటూ ఉంటాం. అది పాలపుంత అంటే పాల సముద్రం అని, అది విష్ణు స్థానం అని. ఆ విష్ణు స్థానానికి ఒకవైపు గరుత్మంతుడు, ఒకవైపు హనుమంతుడు ఉంటాడు అని చెప్పి. శ్రవణ నక్షత్రము గరుత్మంతుడికి ప్రతీక. అట్లాగే స్వాతి నక్షత్రం హనుమంతునికి అధిష్టాన నక్షత్రం. ఈ పాలపుంతకి చెరో వైపున ఆ 2 నక్షత్రాలు ఉంటాయి ఆకాశంలో చూస్తే. ఆ ఖగోళ ప్రమాణంతోనే ఇక్కడ ఒకవైపు గరుత్మంతుడు, ఒకవైపు ఆంజనేయ స్వామి కూడా చిత్రితులయ్యారు. అంటే ఆ ఖగోళ ప్రమాణం కూడా ఇక్కడ మనకి నిరూపితం అవుతూ ఉన్నది. అట్లాగే ఆదిశేషు ఆ శ్రీమన్నారాయణుని యొక్క సమస్త సేవలలో ఉన్నటువంటి వాడు ఆదిశేషుడు. ఆయనకి ఒకప్పుడు పాదపీఠ అవుతాడు, ఒకప్పుడు శయనం పాన్పు అవుతాడు. అట్లా ఆదిశేషు నారాయణమూర్తి స్థితిలో ఉంటే రాముని స్థితిలో లక్ష్మణుడు అట్లా ఆయనకి సేవకుడుగా వదిలిపెట్టకుండా ఉన్నాడు. అటువంటి ఆదిశేషుడే కృష్ణావతారం వచ్చేటప్పటికి ఆయన అన్నగా బలరాముడిగా ఉన్నాడు. ఆయనే ఆదిశేషువే. దానికి కూడా కారణం చెబుతారు. శ్రీరాముడు సీతాదేవిని వనాల్లో వదిలిపెట్టి రమ్మన్నాడు. దానికి చాలా కారణం ఉన్నది. అది పూర్తిగా ధర్మం. అది తెలిస్తే ఎవరైనా సరే ఆ వదిలిపెట్టడమే మంచిది అంటారు. లేకపోతే సీత మరణిస్తుంది భృగు మహర్షి యొక్క శాపం వల్ల. మరణించటం కంటే ఆయనకు దూరం అయిపోవాలి రాముడికి. అలా దూరం అవటం మంచిదని అప్పుడు లక్ష్మణుడు అనుకున్నట్ట, నేను తమ్ముడినయ్యాను కాబట్టి కదా ఏం మాట్లాడలేకపోతున్నాను, ఇదే అన్నయ్య నువ్వు ఉంటే నేను కాదని చెప్పి నిలవరించగలిగేవాడిని అని. ఆ భగవంతుడు తర్వాత అవతారంలో అన్నగా పుట్టించాడు బలరాముడు. కానీ ఇక్కడ తమ్ముడుగా చేసింది ఎంతో, అక్కడ అన్నగా చేసింది అంతే. అక్కడ కృష్ణుడి మాటే నెగ్గింది కానీ బలరాముడి. కాబట్టి అంతటి స్థితి ఆదిశేషుడి. అటువంటి ఆదిశేషుడు కూడా ఈ విగ్రహంలో నిక్షిప్తుడవుతున్నాడు. అలాగే మనకి మానబిందువులు ఉన్నాయి. హిందువులకి చాలా ముఖ్యమైనటువంటి మానబిందువులు. ఆ మానబిందువుల్లో కీలకమైనటువంటి ప్రణవం ఓంకారం. ఓంకారశ్చాధ శబ్దశ్చ ద్వావేతో బ్రహ్మణ పుర
కంఠం భిత్వా వినిర్యాత తస్మాన్ మాంగళికా ఉహో అని చెప్పి మొట్టమొదట పుట్టినది ఒకే ఒక శబ్దం పుట్టింది. ప్రపంచము అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ పంచభూతాల్లో పృథివీ, తేజో, వాయు, ఆకాశాలు, వీటిల్లో అతి స్థూలమైన భూతము పృథివీ, అతి సూక్ష్మమైనటువంటి భూతము ఆకాశం. సూక్ష్మం నుంచి స్థూలం వస్తుంది ఆ సృష్టి. ఆ సూక్ష్మమైనటువంటి ఆకాశ తత్వం ఏమిటంటే శబ్దం, శబ్ద గుణకం ఆకాశం. అందువల్ల సూక్ష్మమైనటువంటి ఆకాశ తత్వమైన శబ్దమే మొట్టమొదటి సృష్టిలో వచ్చింది. ఆ శబ్దం ఏమిటంటే ఓం అనేటటువంటి. అందువల్ల సృష్టిలోనే అన్నిటికంటే ముందు వచ్చినటువంటి ఆ ఓంకారం మాంగళికమైనటువంటిది కాబట్టి ఆ మాంగళికమైనటువంటి ప్రణవాన్ని దీని మీద లిఖించారు. లోకానికి మంగళకారకం కావాలి ఆయన అనుగ్రహము అని చెప్పి. అట్లాగే స్వస్తి అంటే శుభం, స్వస్తికం లోకం అంతటికి కూడా శుభాన్ని కలిగించేటటువంటిది. అట్లాగే గణపతి వంటి వాళ్ళ యొక్క శక్తిని నిబంధించుకుని ఉండేది స్వస్తికం. ఆ స్వస్తికం కూడా ఇవన్నీ కూడా మానబిందువులు అంటారు, హిందువుల యొక్క మానబిందువులు. ఇటువంటివన్నీ కూడా నిక్షిప్తం చేయబడి అద్భుతమైనటువంటి రీతిలో ఈ విగ్రహం సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. అటువంటి విగ్రహాన్ని మనం దర్శించుకోవటం ద్వారా సమస్త దేవతలు, ఆయనకు సంబంధించినటువంటి సమస్త పరివారాన్ని మనం దర్శించినటువంటి ఫలితాన్ని కూడా పొందబోతున్నాం. ఒక స్వామివారిని చూస్తే అందరి అనుగ్రహం కలిగినట్టే అంటారు. కానీ ఒక్క సందేహం అండి, అందరూ అంటూ ఉన్నారు ఇప్పుడు ఎన్నో దేవతలు ఉన్నారు మనకి, 3 కోటి దేవతలు అని అంటూ ఉంటారు. ఇందులో భాగంగా రామయ్యకి ఇంత కీర్తి ప్రతిష్టలు ఎందుకు రామయ్య కోసం ఎంత పరితపిస్తూ ఉన్నారు? ఏం నేర్చుకోవాలి రామయ్యని చూసి? రామయ్య ఎవరు? ఇలాంటి చాలా ప్రశ్నలు మనం నిత్యం వింటూనే ఉంటాం. మీ సమాధానం ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మము అనే దానికి ఒక ఆకారం ఉండదు, సత్యము వీటికి ఆకారం ఉండదు. కానీ ఆ ధర్మం అనేటటువంటి దానికి ఒక ఆకారం కల్పించబోతే, ఒక ఆకారాన్ని చేయబోతే రాముడైపోతాడట. అంటే అటువంటి ధర్మ స్వరూపుడు ఆయన. ఆయన ఏది చెప్తే అది ధర్మం, ఏది చేస్తే అది ధర్మం. అట్లాగే ఆయన మర్యాద పురుషోత్తముడుగా కీర్తింపబడ్డాడు. మర్యాద అంటే హద్దు, మర్యాద పురుషోత్తముడు అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో హద్దు దాటకుండా ప్రవర్తించిన వాడు. భార్యతో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, ఇట్లా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో పరిపూర్ణంగా అలా ప్రవర్తించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడు ఇంత సమాజానికి కూడా మానవాళిని ఉద్ధరించడం కోసం వచ్చాడు ఆయన. మత్స్యావతారస్త్వేహ మత్స్య శిక్షణం రక్షోవధ ఏమైనా కేవలం విభోహ అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఆయన కేవలం రాక్షసుల్ని చంపటం కోసమనే రాలేదు. మత్స్య శిక్షణం అంటే మానవులకి ఎలా బ్రతకాలో చెప్పడానికి వచ్చాడు. అటువంటి ఆదర్శం రాముడు. కాబట్టి ప్రతి వ్యక్తికి, ఒక హిందువులని కాదు, సమాజం మొత్తానికి మనుష్యులు అన్నవాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి రాముడే ఆదర్శం. అందువల్లనే విదేశాలు, ఇప్పుడు థాయిలాండ్, ఇండోనేషియా మొదలైన చోట్ల అక్కడ రామాయణ ప్రచారం చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు అసలు మావాడే రాముడు అని చెప్పుకుంటారు. ఎవ్వరు ఫరూక్ అబ్దుల్లా కాశ్మీర్ ఆయన నేషనల్ ఫ్రంట్ నాయకుడు, ఆ నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు, రాముడు ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ప్రపంచం మొత్తానికి, విశ్వం మొత్తానికి ఆరాధ్యుడైనటువంటి వాడు, ఆదర్శమైనటువంటి వాడు అని. అట్లా ఒక మతానికి పరిమితమైన వాడు కాదు, యావత్ విశ్వానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంతేకాదు అసలు మనం ఆయన్ని తలుచుకోకుండా అన్నం తినకూడదండి. పద్మపురాణంలో చెప్పబడ్డది, ఏ రామన్ అభజిష్యంతి తే నరా జఠరం స్వకం విభర్తుం శక్తి అని చేతే. ఆయన మనకి తిండి పెట్టినటువంటి వాడు ఆయన. రాక్షసమయమై ఈ భూమి దున్నుకుని పంటలు పండించుకునే స్థితి లేకుండా పడి ఉన్నది, అహల్యగా పడి ఉన్నది అన్నారు. హలము అంటే నాగలి, హల్యం అంటే దున్నబడేది, అహల్య అంటే దున్నబడనిది భూమి అహల్యగా. రాముడు రాగానే లేచి కూర్చున్నది అహల్య అంటే అర్థం ఏమిటంటే, రాముడు వచ్చాక ఇక్కడ రాక్షసులను అందరినీ సంహరించాడు. వనవాస నెపంలో 14 ఏళ్లలో మొత్తం రాక్షస దుర్మార్గాన్ని అంతా కూడా అణిచాడు. అప్పుడు మనము పంటలు పండించుకుని ఈ భూమి మీద నివసిస్తూ అన్నం తినగలుగుతున్నాం. కాబట్టి మనకు అన్నం పెట్టినవాడు రాముడు. అందువల్లనే అన్నమో రామచంద్ర అంటాం.
అంతేగాని అన్నమో అన్నపూర్ణ అని కానీ అన్నమో వెంకటేశ్వర స్వామి అందుకు కానీ వచ్చిందనమాట ఎవరి ఆ మాట. దేవతల పేర్లు వాళ్ళు చెప్పుకోరు. ఆ. అన్నమో రామచంద్ర అన్నం అంటే మనకు అన్నం పెట్టినటువంటి వాడు ఆయన. హ్మ్. కాబట్టి అన్నం పెట్టినటువంటి వాడిని మర్చిపోయేటటువంటి ఇది అసలు కృతజ్ఞత హ్మ్. ఎప్పుడు చేయడు. అందువల్ల రాముడి యందు అందరికీ అంత నిష్ఠ, అంత భక్తి. హ్మ్. కేవలం అభిప్రాయం. మానవావతారంగా వచ్చి మానవుల్ని సంస్కరించిన మర్యాద పురుషోత్తముడు, ధర్మస్వరూపుడు, హ్మ్. తిండి పెట్టిన వాడు అయ్యాక మనుషుడు ఆయన్ని కాక ఇంకెవరిని కొలవాలి? దున్నుకుని పంటలు పండించుకుని అన్నం తినేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరమార్థాన్ని తెలియక హ్మ్. అహల్యని గురించి అనేక రకాల మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. దున్నబడిన భూమిని ఎవరు అనుభవిస్తారు? ఎండకెండటం, వానకి తడవటమే కదా. ఎండకెండటం అంటే సూర్యుడు హ్మ్. అనుభవించటం, హ్మ్. వానకి తడవటం అంటే మేఘనాథుడైన ఇంద్రుడు అనుభవించటం. అహల్యని సూర్యుడు ఇంద్రుడు అనుభవించాడంటే దాంట్లో ఉన్న పరమార్థం అది. హ్మ్. ప్రకృతి లక్షణం అంతే తప్పితే వేరుగా ఆలోచించాలి. పురాణాల్లో ఉండేటటువంటి రహస్యాలను మనం గ్రహించాలి. ఆ రాముడి వల్ల అట్లా మనం ఈ భూమి మీద తిండి తినగలుగుతున్నాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం. जय श्री राम। జై శ్రీరామ్. ప్రస్తుతం నేను అయోధ్యకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఆ రామయ్య విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందా, ఆ ఆలయాన్ని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామా అయోధ్యలోనని ఎంతో మంది భక్తుల ఆరాటం మనకు కనిపిస్తోంది. ఇందులో భాగంగా చాలా దూర ప్రాంతాల నుంచి, అంటే భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు పాదయాత్రగా చాలా మంది వెళ్తుండడం నేను గమనించాను. సో ఇంకా అయోధ్యకి చేరుకునే ముందే వీళ్ళు నాకు కనిపించారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది. ఇద్దరు సోదరులు మనకు కనిపిస్తున్నారు. జస్ట్ టర్న్ బ్యాక్ సైడ్ ప్లీజ్. జస్ట్ షో యువర్ బ్యాగ్ అండ్ దిస్ బ్యానర్. ఇగో మధుర టు అయోధ్య పాదయాత్ర చేస్తూ ఉన్నారు జై శ్రీరామ్ అని. ఇగో విజయ పతాకం ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఒకసారి వారితో మాట్లాడదాం. వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు మధుర నుంచి వస్తున్నారని తెలుస్తోంది. ఎప్పుడు అసలు స్టార్ట్ చేశారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లో విందాం. हेलो जी, नमस्कार, जय श्री राम। जय श्री राम। आपका नाम? मेरा नाम संदीप यादव है और मैं उत्तर प्रदेश शाहजहांपुर का रहने वाला हूं, जो कि लखनऊ के पास पड़ता है। मैं अपने मित्र के साथ मथुरा श्री कृष्ण जन्मभूमि, जो भगवान श्री कृष्ण है, वहाँ पे उनका जन्म हुआ था, हम लोग वहाँ से चले थे 3 जनवरी को। तो हम लोगों को चलते हुए आज हो गए हैं 18 दिन, 18 डे हो गए हम लोगों को। जी, हम लोग कंटिन्यू चलते जा रहे हैं और प्रभु की कृपा से हम लोगों को कुछ प्रॉब्लम नहीं हुआ, भोजन को, सोने को कुछ प्रॉब्लम नहीं हुआ। और आज हम लोग अभी यहाँ से कुछ 50-60 समथिंग किलोमीटर है, लखनऊ से आगे जो है ये जिला बाराबंकी पड़ता है, रुदौली करके जो जगह है जहाँ पे हम लोग खड़े हुए हैं। प्रभु की कृपा है, बस हम लोगों की कोई परेशानी नहीं है और हम लोग चलते हुए जा रहे हैं। आप कहाँ खड़े? अभी हम लोग रुदौली है जगह जो कि बाराबंकी में अयोध्या में लगता है। हम लोग अयोध्या में एंटर कर चुके हैं, अब बॉर्डर पे खड़े हम लोग। जी, कितना रोज हो गया? डे या कितना दिन हो गया? हाँ, हम लोग 18 दिन हो गया, 18 डे। जी, 18 डे हो गया हम लोगों को निकले हुए अपने घर से। खाना पीना वगैरह कहाँ? प्रभु की कृपा से सब हो जाता है। कोई रेस्टोरेंट या कोई सेवा करने के लिए प्रभु श्री राम के भक्त मिलते हैं, हम लोग भोजन करवा देते हैं और सोने का करवा देते हैं। जी, कहाँ सोने आप? हम लोग होटल में या मंदिर या धर्मशाला गेस्ट हाउस में अपना विश्राम करते हैं, वहीं सो जाते हैं हम लोग, सुबह फिर चल देते हैं। 500 इयर्स का ड्रीम है ना ये राम मंदिर निर्माण, जी, जी। और crowds of people they are waiting for this moment. तो आपका फीलिंग क्या है? आप पादयात्रा से आ रहे मथुरा से। जी, हम लोगों को तो इतना अच्छा लग रहा है कि 500 वर्ष के बाद जो इंतजार था वो इंतजार अब खत्म हुआ और प्रभु श्री राम का मंदिर बन रहा है। अपने भव्य मंदिर में प्रभु श्री राम विराजेंगे कल के दिन, जो कि 22 जनवरी है। तो हम लोगों को बहुत खुशी हो रही, हम लोग दिवाली की तरह धूमधाम से त्योहार मनाएंगे। ఓకే, వీళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారు, మనం ఆపొద్దు. యా వి విల్ కంటిన్యూ. ఓకే, आपका नाम? जय श्री राम सभी हिंदू भाइयों को। मेरा जय नाम श्री राम। क्षितिज भारद्वाज है। मैं उत्तर प्रदेश जिला अलीगढ़ का रहने वाला हूँ। ओके, हमने अपनी पदयात्रा की शुरुआत जो है 3 जनवरी 2024 को करी थी, मथुरा श्री कृष्ण जन्मभूमि से, जहाँ कृष्ण जी का जन्म स्थान है। और अब हम अपनी पदयात्रा मथुरा से अयोध्या तक की कर रहे हैं, जहाँ हमारे राम जी का स्थान है। तो हम दोनों मित्र हैं, तो हम दोनों ने काफी टाइम से हमने सोचा था कि जब भी मतलब यहाँ अयोध्या बनेगी, यहाँ पर निर्माण होगा हमारे राम जी का, तो हम दोनों साथ में पदयात्रा करेंगे। यू आर लुकिंग टू यंग। यस, आप क्या कर रहे हैं? पढ़ रहे हैं और जॉब और एनीथिंग? हमारा बिजनेस है, बिजनेस है। मेरी स्टडी भी चालू है और बिजनेस भी है। मेरे पापा जो है डैडी, वो फार्मर है। Okay, राम जी के बारे में क्या बताना चाहते हैं आप? राम जी के बारे में तो यही बताएंगे कि जो हम लोगों को 500 वर्ष से इंतजार था, हम लोग प्रतीक्षा में थे कि 500 वर्ष
से जो हमारा राम लला जी हैं वो तरपाल में रखे हुए थे। अब बहुत खुशी की बात है कि अपने भव्य मंदिर में राम लला जी आ रहे हैं, तो हम लोगों को अपने सारे हिंदुस्तान को बहुत ही खुशी हो रही है कि वो जो इंतजार का घड़ी था वो समाप्त हो गया है। अब प्रभु श्री राम के आके भव्य मंदिर में विराजमान हो रहे हैं। अब आप लोग आइए और दर्शन कीजिए, सभी लोग धूमधाम से त्योहार मनाइए। कल का बहुत बड़ा त्योहार है, दिवाली की तरह सभी लोग त्योहार मनाइए, पटाखे जलाइए, नए कपड़े पहनिए और जो बेजुबान है उनको कुछ खाने को दीजिए, अपने घर को सजाइए। जी। कितना समय लगता है आपको अयोध्या के जाने के लिए और दर्शन के लिए? अभी हम लोगों को 3 डे और लगेंगे। हम लोग को 18 दिन हो गए टोटल चलते हुए। जी, हम पूरा 18 दिन हो गया आज। जी, अभी हम लोग चलेंगे, 1-2 दिन और लगेगा हमें पहुंचने में। हम लोग विश्राम करते करते चलते हैं। जी, मैं पूरा मन से प्रार्थना करती हूँ श्री राम जी को, श्री राम जी का कृपा आपका होने। థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సో చూస్తున్నారు కదా, ఒకటే చెప్తూ ఉన్నారు, ఇది 500 సంవత్సరాల నిరీక్షణ, మనందరి కళ, ఇది చిరకాల స్వప్నం, ఇది నెరవేరే టైం వచ్చింది, నెరవేరిపోయినట్టే. మరి కొద్ది రోజుల్లో ఇంకా టైం ఉంది అని చెప్పుకునే మనం ఇలా గంటల దగ్గరికి వచ్చేసాము. సో ఇంకొక రోజే మిగిలింది. కాకపోతే వీళ్ళు ఇంకా పాదయాత్ర ద్వారా వెళ్ళడానికి ఇంకొంత టైం అయితే పడుతుంది అంటున్నారు. ఇప్పటికే 18 రోజులు కంప్లీట్ అయిందంట. వీళ్ళు మధుర నుంచి వస్తున్నారు, అక్కడి నుంచి ఈ విధంగా వాళ్ళు నెమ్మదిగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో మధ్య మధ్యలో వాళ్ళు ఆగడం దేవుడి దయ వల్ల, శ్రీరాముడి దయ వల్ల మాకు ఎక్కడ ఏమి ఇబ్బంది కలగలేదు, ఆహారానికి కానీ అలాగే నిద్రపోవటానికి కానీ ఏదైనా సరే అని చెప్తున్నారు. ఇక్కడ చాలా చల్లటి వాతావరణం అండి. అంటే మనకి సౌత్లో అక్కడ ఉండి అలవాటు అయిపోయింది కదా, వేడిగా ఉంటుంది, అన్నిటికీ సమకాలీన వాతావరణం ఉంటుంది అక్కడ హైదరాబాద్లో అలాంటి దగ్గర. కానీ ఇక్కడ చాలా చల్లగా ఉంది, మాట్లాడడానికి కూడా రాని పరిస్థితి. బట్ వీళ్ళు కొంచెం మేము వెళ్ళగానే అడగగానే యాక్సెప్ట్ చేశారు, యా చెప్తాం మేము అని చెప్పి. సో థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సో మీరు తినడానికి ఏమైనా? థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.
जय श्री राम। थैंक जय श्री राम। हैदराबाद से आइए। जय श्री राम।
ఆ రామ్ లల్లాని ఎప్పుడెప్పుడు చూస్తావా అని అందరి కళ్ళల్లోనూ ఒక ఆతృత మనందరికీ కనిపిస్తూనే ఉంది. భారతదేశం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న మూమెంట్ ఇది. రామ మందిర ప్రారంభోత్సవం ప్రతి ఇంట్లో ఒక ఫెస్టివల్ లాగా, మా ఇంట్లో జరుగుతున్న వేడుకలాగా అందరూ ఫీల్ అవుతున్నారు. అయితే ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి అంటే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి చాలా తక్కువ మందికి, పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక కేవలం 7,000 మందికి మాత్రమే ఆహ్వానాలు వెళ్ళాయి. అందులో వచ్చేటువంటి ఆ వీవీఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రూల్స్ వాళ్ళు కూడా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే భద్రత దృష్ట్యా, కొన్ని కారణాల దృష్ట్యా ఈ ఏర్పాట్లు అనేవి చేయటం కావచ్చు, ఈ రూల్స్ అనేవి పెట్టడం జరిగింది. ఏవైతే మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఛార్జర్లు కానీ ఏవైనా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా లోపలికి అనుమతించని పరిస్థితి. ముందుగానే అంటే దగ్గర ఒక 2-3 అంచెల భద్రత ఉంటుంది అక్కడ. సో అక్కడి నుంచి దాటుకుని వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. ఎలాంటి ఎలక్ట్రిక్ సామాన్లు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినవి చిన్నవే కావచ్చు, ఛార్జర్లు కానీ, ఫోన్లు కానీ, ఎలక్ట్రిక్ వాచెస్ కానీ, ఏవైనా సరే ఐ వాచెస్ కానీ ఏవి కూడా లోపలికి అనుమతించట్లేదు. అందులో మరి ఫుడ్ విషయంలో కూడా లోపల ట్రస్ట్ వారే కొంతమంది కొన్ని స్వచ్ఛంద సంస్థలకి చెప్పి వాళ్ళతో ప్రిపేర్ చేయించారు. అందులో భాగంగా సురభి ట్రస్ట్ వాళ్ళు చాలా చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇలా బాక్సుల రూపంలో వీవీఐపీలు ఎవరైతే మందిరం లోపల ఉంటారో ఆ ప్రతిష్టాపన కార్యక్రమం అంతసేపు కూడా దగ్గర ఒక 3,000 మంది వరకు లోపల ఉండే అవకాశం ఉంది. అంటే 7,000 మందికి ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ ఇంకా ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంది. అయితే అందులో భాగంగా మరికొంతమంది బయటి ఆవరణలో ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గర ఒక 3,000 మెంబర్ దాకా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. అసలు ఈ బాక్స్లో ఏముంది, ఈ భోజన ప్రసాదం ఇక్కడ కూడా రాసింది చూసారా, శ్రీరామ్ భోజన ప్రసాదం అంటే అసలు ఈ బాక్స్లో ఏముందో చూద్దాం. చాలా చక్కగా ప్యాక్ చేశారు. సో ఇది వెట్ వైప్స్, మళ్ళీ వెళ్ళి చేయి కడుక్కోకుండా క్లీన్ చేసుకునే విధంగా అనమాట. ఈ బాక్స్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. జై శ్రీరామ్. ఇక్కడ ఈ బాక్స్లో కూడా చూడండి, పైన మనకి రామ మందిరం ఇక్కడ ప్రింట్ వేశారు. ఈ విధంగా స్టిక్కర్ లాగా దీనిపైన అతికించేశారనమాట. మొత్తం రామ మందిరం ఎంత సుందరంగా ఉందో ఆలయం, అసలు చూస్తేనే కళ్ళు మిరుమిట్లు గొలిపే దీపకాంతులతో నింపేశారు. అది ఉదయమైనా సాయంత్రం అయితే ఇంకా తేజోమయంగా కనపడుతుంది. సో ఒక టిష్యూతో కవర్ చేశారు. వావ్, వెరీ సింపుల్ స్నాక్ బాక్స్ అని చెప్పుకోవచ్చండి. ఉండే ఆ కాసేపు కూడా బయట వస్తువులు ఏవి లోపలికి అలౌ చేయరు కాబట్టి ఆలయం వాళ్ళు ఈ విధంగా కొన్ని ట్రస్ట్లకి చెప్పి ఈ విధంగా భోజన ఏర్పాట్లు చేశారు. స్వామివారి ప్రసాదం ఇది, ముందుగానే అన్ని ప్రిపేర్ చేసేసి ఉంచేశారు. ఇక రేపు పొద్దునే కదా, అందుకని ఇప్పటికీ అన్ని ప్రిపేర్ అయిపోయాయి. సో ఒక్కటి చూద్దాం ఏంటి అనేది. సిల్వర్ పేపర్లో కొంచెం వేడిగా ఉంది. ఇంకా ఇప్పుడు నేను పట్టుకున్నా కూడా అసలే చెప్పాలండి, ఇక్కడ చాలా చల్లటి వాతావరణం, దగ్గర 10 డిగ్రీలు ఉంది, 10-11 డిగ్రీలు. చేతులు అసలు వెంటనే ఇలా చల్లగా అయిపోతున్నాయి. పూజ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అంత ఎముకలు కొరికే చలి అనమాట, అంత చలేసేస్తోంది. ఈ చలిలో కూడా ఇవి ఇంత కొంచెం వెచ్చగా ఉన్నాయంటే గ్రేటే. సో రేపటి వరకు ఇవి ఉండాలి. ఆ ఫ్రెష్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడే ప్రిపేర్ చేశారు. సో వాళ్ళకి ఇచ్చేటువంటి స్నాక్ బాక్సులు ఈ విధంగా తేప్లా అంటారు కదా, గుజరాతీ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు. ఇది అటు సైడ్ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేసేది. అలాగే పూరి, 2 పూరి 2 తేప్లా ఇస్తూ ఉన్నారు. అలాగే వీటి కోసం అని చెప్పి చాలా టైట్గా ఉన్నాయి బాక్స్లు. సబ్జీ, బఠానీ బీన్స్ క్యారెట్ తోటి కర్రీ అనమాట. సో ఇవి కాంబినేషన్ వీటికి. నా తర్వాత ఒక బుల్లి కచోరీ, అలాగే ఒక చిన్న దాంట్లో మనకి మిర్చి, అలాగే మామిడికాయ పచ్చడి. ఇటు సైడ్ మామిడికాయ పచ్చడి అంటే సౌత్ ఇండియన్స్ లాగా, తెలుగు వారిలాగా ఆవపిండి వేసి అవన్నీ వేసి చెయ్యరు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. కొంచెం పుల్లగా ఉంటుంది, కారంగా ఉంటుంది. అలాగే స్వీట్ లేకపోతే ఎలా, మధురం స్వామివారికి చాలా ఇష్టం కదా, ఇంకా ఇలాగా బాదం హల్వా చాలా బాగుంది. ఈ స్వీట్స్ ఏమైనా ఇప్పుడు ప్రిపేర్ చేశారంటే ఇవి ముందు నుంచి అండి చాలా నియమ నిష్టలతోటి అందరూ కూడా చాలా ఏమంటారు, ఇది మేము స్వామివారికి చేస్తున్న సేవ. ట్రస్ట్ నుంచి మేము ఇస్తున్నప్పటికీ, ఇది ఒక దానం కింద ఉన్నప్పటికీ, ఆహారం అన్నదానం కింద ఉన్నప్పటికీ, ప్రసాద వితరణ అయినా కూడా మా బాధ్యతగా, మా వంతుగా ఆ ఫ్రెష్నెస్, ఆ హైజీనెస్ మెయింటైన్ చేస్తామని చెప్పి ట్రస్ట్ వారు ఎవరైతే ఉన్నారో, సురభి ట్రస్ట్ వారు ఖచ్చితంగా చెప్తున్నారు. 2 డేస్ ముందు నుంచి ఇది ప్రిపేర్ చేసేసారు. ఎందుకంటే స్వీట్ ఉంటుంది ఖచ్చితంగా, మనకు ఒక 4-5 రోజుల వరకు స్వీట్ ఏం పాడవద్దు. సో ఆ ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంది. స్వామివారి ప్రసాదం బాగుంది. అలాగే కచోరీ కావచ్చు, ఇవి ఇందాక ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా చూశాను నేను. ఇంకా ఇవైతే వేడివేడిగా చేస్తున్నారు. సో మొత్తం మీద ఇదనమాట ఒక స్నాక్ బాక్స్ లాగా. ఎవరైతే గెస్ట్లు వస్తారో, మందిరం లోపల ఎవరైతే వెళ్తారో వాళ్ళు మళ్ళీ అప్పుడు, ఎందుకంటే ఆ ఘట్టం జరగడానికి దగ్గర ఒక 4 గంటలు టైం పడుతుంది. 11 o'clockకి మొత్తం డిగ్నిటరీస్ అందరూ వచ్చేస్తారు.
ఆ తర్వాత మళ్ళీ లోపల వాళ్ళు బయట వాళ్ళ లోపలికి వెళ్ళి ఎవరిని పంపించరు, చాలా సెక్యూరిటీ ఉంటుంది. కేవలం ఇన్విటేషన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ ఇన్విటేషన్ ఒక్క పర్సనే లోపలికి వెళ్ళాలి, మళ్ళీ వేరే వాళ్ళకి కూడా ఆ ఛాన్స్ లేదు. సో అంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో వచ్చిన వాళ్ళకి ఈ విధంగా భోజన ప్రసాదం ఏర్పాట్లు అన్నమాట. అదృష్టం ఉండాలి ఏదైనా స్వామివారి ప్రసాదం మనం తినాలంటే. సో ఇవన్నీ అవ్వగా మళ్ళీ చేతులు కట్టుకోవడం కానీ పక్కకు వెళ్ళకుండా జస్ట్ వెట్ వైప్స్ కూడా ఇచ్చారు. సో ఇలా పెట్టేసి మొత్తం ప్యాక్ అన్నమాట ఇదంతా. ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ మాట్లాడుతున్నా కూడా మాటలు అసలు సరిగ్గా మాట్లాడలేకపోతున్న పరిస్థితి, చాలా చలేస్తుంది. కానీ ఆ స్వామిని తలుచుకుంటూ చకచకా పిల్లలందరూ ఈ ట్రస్ట్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ చేసేస్తున్నారు. పిల్ల పెద్ద అందరూ కలిసి ఎక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బయటకు వెళ్ళిపోయి వాళ్ళు జాబులు చేస్తున్న వాళ్ళు కూడా మా వంతుగా మేము సాయం చేస్తాము, మా వంతుగా ఇది ఒక సేవా కార్యక్రమంగా ఇది మా బాధ్యతగా వచ్చి చేస్తామని చెప్పి వచ్చి సేవ చేస్తున్నారు అన్నమాట ఆ రామయ్య కోసం. సో మొత్తం మీద స్వామివారి భోజన ప్రసాదంలో ఈ కిట్ మొత్తంగా ఈ బాక్స్లో ఇలా నేను చూపించినటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి, సేమ్ కిట్. ఇవి దగ్గర 3,000 అయితే ఇప్పుడు రెడీ అయిపోయి ఇంకా కొన్ని కూడా రెడీ చేస్తామని చెప్తున్నారు. ఎవరైతే ఆలయ ప్రాంగణం లోపల ఉంటారో వాళ్ళ కోసం ఈ బాక్సెస్ అనమాట. మిగతా వాళ్ళు ఫ్రీగా అన్నదానం కూడా చేస్తున్నారు. మిగతా ఎవరైతే 10,000కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నప్రసాద వితరణ ఉంటుంది. వీటితో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారు. సో ఇదన్నమాట. సో ఏదేమైనా కానీ ఎప్పుడెప్పుడు ఆ స్వామివారిని చూస్తామా అనే ఉంది. రామ మందిరంలో మన 500 సంవత్సరాల నిరీక్షణ ఇది. వందల మంది హిందువులు కావచ్చు, అలాగే భారతీయులు కోట్లాది మంది కళ ఇది. మనం ఎంత సంబరపడిపోతామో కదా ఈ మూమెంట్కి. మన ఇంట్లో ఫంక్షన్ అయినట్టే నాకైతే ఇక్కడికి వస్తే అది అనిపిస్తుంది. అడుగడుగున ఎవరెళ్ళల్లో వాళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ. మొత్తం అడుగడుగున వీళ్ళే కనిపిస్తున్నారు. టైం దగ్గర 9:30, 10 అవుతోంది. ఇంకా 6కో 7కో ఉన్న సందడి కనిపిస్తుంది ఇక్కడ. రాత్రంతా ఇదే విధంగా సంబరంగా గడిపేస్తున్నారు. రేపే కదా మరి అద్భుతమైన ఘట్టం ఉంది. ఆ ఘట్టం కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జై శ్రీరామ్. ಅಯೋಧ್ಯೆಗೆ ಬರುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತುಂಬ ಋಣಿಯಾಗಿದ್ದೀವಿ ಎಲ್ಲರಿಗೂ. ನಿಮ್ಮ ಪರವಾಗಿ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತೀವಿ ಸರ್. Thank you, sir. Thanks. అత్యంత తొందరగా కాంతార హీరో రిసెప్ట్ ఎక్కువ వచ్చారు, బయట తీసుకున్నారండి. ఇక్కడ వేరే వాళ్ళకి బయట వేస్తున్నారు, ఫాస్ట్గా రమ్మని. చలియే భాయ్ చలియే ಊರನ್ನೆಲ್ಲ ನೋಡಿದಾಗ ನಿಮ್ಗೆ ಯಾವ ಥರ ಫೀಲ್ ಆಗುತ್ತೆ? ತುಂಬ ಸ್ಪಿರಿಚುವಲ್ ಅನಿಸುತ್ತೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರ ಕಣ್ಣಲ್ಲ ಒಂದು ರಾಮನ ಭಕ್ತಿ ಮತ್ತು ಇಂಥ ಒಂದು ದಿನಕ್ಕಾಗಿ ಅದು ಕಾದಂಥದ್ದು ಎಲ್ಲವೂ ಕಾಣಿಸುತ್ತೆ. ಇಡೀ ಅಯೋಧ್ಯೆ ನೋಡಿದಾಗ ಒಂದು ಶಕ್ತಿ. ಆ ಬಾಲರಾಮನ ಮೂರ್ತಿ ನೋಡಿದ್ದೀರಿ ಅನ್ಕೋತೀನಿ ಈಗಾಗಲೇ, ಹೇಗೆ? ನೇರವಾಗಿ ನೋಡಿಲ್ಲ, ಫೋಟೋಗಳಲ್ಲಿ ಮೀಡಿಯಾಗಳಲ್ಲಿ ನೋಡಿದ್ದೀನಿ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿ ಬಂದಿದೆ. ಅದರಲ್ಲೂ ಖುಷಿ ಇರುತ್ತೆ. ನಮ್ಮ ಮೈಸೂರಿನವರು ಅದನ್ನು ಕೆತ್ತಿರುವಂಥದ್ದು ಕೇಳಿದಾಗ ಬಹಳ ಖುಷಿ ಆಯಿತು. ಹಾಗಾಗಿ ಕರ್ನಾಟಕಕ್ಕೂ ರಾಮ ಮಂದಿರಕ್ಕೂ ಇರುವಂಥ ಕನೆಕ್ಷನ್ಸ್ ಇನ್ನೂ ಗಟ್ಟಿಯಾಗಿದೆ ಅನ್ನೋ ಥರದ ಫೀಲಿಂಗ್ ಅದು. ದಂಪತಿಗಳ ಸಮೇತ ಬಂದಿದ್ದೀರಿ ಮೇಡಮ್, ಹೇಗೆ ಅನಿಸ್ತಿದೆ ನಿಮಗೆ? ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಿರೀಕ್ಷೆ ಇರಲಿಲ್ಲ, ಬಟ್ ಆ ಒಂದು ಇನ್ವಿಟೇಷನ್ ಬಂದಾಗ ಹೇಗೆ ಅನ್ನಿಸ್ತು ನಿಮಗೆ? ನಾವು ಈ ಥರದೊಂದು ಐತಿಹಾಸಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ನಾವು ಸಾಕ್ಷಿ ऐसे हो जाएगा हम सब भाई. ಹನುಮಾನ್ ಗಡಿ ಪ್ರವೇಶ ಮಾಡಿದ್ದೀರಿ ಸರ್. ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಹನುಮಾನ್ ಗಡಿಗೆ ತಂದೆ ಆದಂಥ ಇತಿಹಾಸ ಇದೆ. ರಾಮನ ಬಂಟ ಹನುಮಾನ್ ದರ್ಶನ ಆಗಿದೆ. ಇಲ್ಲಿ ಯಾವ ಥರ ವೈಫಲ್ಯ ಇದೆ? ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು. ಮೊದಲಿಗೆ ಸೀದಾ ಹನುಮಂತನ ದರ್ಶನ ಸಿಕ್ಕಿರೋದೇ ಒಂದು ಭಾಗ್ಯ ಅಂತ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ.